ఢిల్లీలో ఒకవైపు పొల్యూషన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ఒకవైపు ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే కస్టమర్లకి ఒక తీపి వార్త ఇది చెప్పారనమాట. ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారో ఎలక్ట్రిక్ 2 వీలర్లకి 3 వీలర్కి ఎలక్ట్రిక్ కార్లకి భారీ మొత్తంలో ఇన్సెంటివ్స్ అయితే ప్రకటించారు. సుమారుగా ఒక 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్లు డబ్బులు ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంతేకాదు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అలానే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఎకో సిస్టమ్ ను బిల్డ్ చేయడం కోసం మొత్తం ఈవీ పాలసీకి 7,000 కోట్ల రూపాయలు అయితే ఢిల్లీ గవర్నమెంట్ అయితే కేటాయించడం జరిగింది. ఈ రోజు మన వీడియోలో ఢిల్లీ ఈవీ పాలసీ 2026 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో వాస్తవానికి ఢిల్లీ గవర్నమెంట్ ఈవీ పాలసీ అనేది 2026 సంవత్సరం ఏప్రిల్ నెలలోనే వీళ్ళ యొక్క డ్రాఫ్ట్ పాలసీ అయితే రిలీజ్ చేసి దాని గురించి కూడా మనం వీడియోస్ అయితే చేసాం అనమాట. బట్ ఈ ఈవీ పాలసీ ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు అఫీషియల్ అప్రూవల్ అయితే వచ్చేసింది అనమాట. ఇంప్లిమెంటేషన్ కూడా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఢిల్లీ ఈవీ గవర్నమెంట్ పాలసీలో ఉన్న హైలైట్స్ అయితే తెలుసుకుందాం. సో ప్రధానంగా వీళ్ళు చెప్తున్న మెయిన్ విషయం ఏంటంటే, ఇవాళ కాలుష్యం అనేది ట్రాన్స్పోర్టేషన్ ప్రకారంగా 28% పొల్యూషన్ వస్తుంది. ఇండస్ట్రీస్ నుంచి ఒక 24%, కన్స్ట్రక్షన్ నుంచి 8%, డస్ట్ ద్వారా ఒక 20%, అగ్రికల్చర్ వ్యవసాయం నుంచి ఒక 6% అయితే వస్తుంది. వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహిస్తే గనక కాలుష్యం యొక్క లెవెల్స్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈవీ పాలసీ తీసుకొచ్చారు. ఉదాహరణకి ఎలక్ట్రిఫైడ్ ట్రాన్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే చూడండి, సో ఈ కాలుష్యం లెవెల్స్ కాస్త తగ్గుతూ ఎకో ఫ్రెండ్లీగా ఈవీ నేచర్ అనేది ఫామ్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ అయితే భావించి ఈ ఢిల్లీ ఈవీ పాలసీ తీసుకొచ్చారన్నమాట. ఇందులో హైలైట్స్ చూస్తే ఈవీ అడాప్షన్ ని పెంచాలి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంపొందించాలి, ఈవీ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయాలి. అంటే మనకి ఓఈఎం రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కానివ్వండి, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ రిపేర్ చేసే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కానివ్వండి, వాటన్నిటికి కూడా సహాయత అందిస్తామని చెప్తున్నారు. అలానే ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ, ఇవాళ వేరే దేశాల నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము క్రూడ్ ఆయిల్, దాన్ని తగ్గించుకోవాలి. అలానే పేపర్లెస్ ఈవీ పాలసీ ప్లాట్ఫామ్ ద్వారా సబ్సిడీ అప్లికేషన్స్ కూడా ఫాస్ట్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే ఈ పాలసీని అయితే ప్రవేశపెట్టామని చెప్పారు. ఇప్పుడు మన ఇన్సెంటివ్స్ వైజ్ గా చూస్తే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఇన్సెంటివ్ అయితే ఇస్తున్నారు. 2 వీలర్ కి వచ్చి మాక్సిమం సబ్సిడీ మీకు 30,000 రూపాయలు అయితే లభిస్తుంది. ఒక గమనిక ఏంటంటే, ఇది కేవలం ఢిల్లీలోని ఎలక్ట్రిక్ వాహనాలు కొనే కస్టమర్లకు మాత్రమే ఈ సబ్సిడీస్ అనమాట. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇలాంటి ఇన్సెంటివ్ స్కీమ్ అయితే ప్రజెంట్ అయితే అందుబాటులో అయితే లేదనమాట. సో మీకు 5 కిలోవాటర్ల కెపాసిటీ మాక్సిమం వచ్చేసరికి 2 వీలర్ కు 5 కిలోవాటర్ కెపాసిటీ వరకు అయితే ఉంటుంది. 30,000 రూపాయల వరకు మొదటి సంవత్సరంలో సబ్సిడీ ఇస్తారు. అంటే 2026 సంవత్సరం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి 2026 నుంచి నెక్స్ట్ ఇయర్ 2027 వరకు అనమాట. సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే 20,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. అంటే ఎవరైనా ఎలక్ట్రిక్ 2 వీలర్ కొనుగోలు చేస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద ఒక 20,000 రూపాయలు తగ్గిస్తారు. మూడో సంవత్సరం 10,000 రూపాయలు అయితే తగ్గుతుంది అనమాట. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్ పర్చేస్ చేస్తారో వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఓఈఎం ద్వారా డబ్బులు తగ్గితే ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వాళ్ళకి ఇస్తుంది అనమాట. రెండోది ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఆటోస్ కొనుగోలు చేసే కస్టమర్లకు కూడా శుభవార్త అనమాట. L5M ఇన్సెంటివ్ కేటగిరీస్ అనమాట. అంటే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఎవరైతే ప్యాసింజర్ సెగ్మెంట్ ఉంటుందో వాళ్ళకి మొదటి సంవత్సరంలో 50,000 రూపాయల వరకు ఇన్సెంటివ్ ఇస్తారు. ఎలక్ట్రిక్ ఆటో 2 లక్షల రూపాయల ప్రైస్ అనుకోండి, ఒక 50,000 రూపాయలు తగ్గుతుంది. రెండో సంవత్సరం 40,000 రూపాయలు, మూడో సంవత్సరం 30,000 రూపాయల వరకు తగ్గుతుంది. ఇక నెక్స్ట్ కార్గో వెహికల్ సెగ్మెంట్ కూడా ఇన్సెంటివ్స్ ప్రకటించారు. సో గూడ్స్ వెహికల్స్ ద్వారా, అంటే మీకు చెత్త తీసుకెళ్ళడం కానివ్వండి, లేకపోతే వాటర్ క్యాన్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ విభాగాల్లో మినీ ఎలక్ట్రిక్ వ్యాన్స్ వస్తున్నాయి, ట్రక్స్ లాంటివి వస్తున్నాయి. వాటి కోసం మొదటి సంవత్సరంలో ఏకంగా 1,00,000 రూపాయల వరకు ఇన్సెంటివ్ ఇస్తున్నామని చెప్తున్నారు. రెండో సంవత్సరం 75,000 రూపాయలు, మూడో సంవత్సరం చూసుకున్నది 50,000 రూపాయల వరకు అయితే ఇన్సెంటివ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ కార్లకు కూడా శుభవార్త అయితే ఇచ్చారు. ఎలక్ట్రిక్ కార్లకి ఎలాగా డబ్బులు ఆదా అవుతుంది అంటే, రోడ్ ట్యాక్స్ 100% రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తామని చెప్తున్నారు. సుమారుగా ఒక ఎలక్ట్రిక్ కార్ కు రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం ద్వారా డిపెండ్స్ ఆన్ ది ఎలక్ట్రిక్ కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ని బట్టి ఒక 80,000 రూపాయల నుంచి 4-5 లక్షల రూపాయల వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అలా రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఫుల్ వేవియర్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, అది కూడా తీసేస్తున్నారు. స్క్రాపేజ్ బోనస్, అంటే ఏదైనా ఒక పాత పెట్రోల్ లేదా డీజిల్ కార్ ని స్క్రాప్ చేసి ఈవీ వెహికల్ వెళ్తే వాళ్ళకి స్క్రాపేజ్ బోనస్ ఇస్తారు. పార్కింగ్ బెనిఫిట్స్ కానివ్వండి, ప్రయారిటీ లాంటివి కూడా ఇస్తామనేది చెప్తున్నారు. సో మీకు ఒక క్యాలిక్యులేటర్ లాంటిది కూడా మనం డెవలప్ చేసి జస్ట్ ఈ వీళ్ళ పాలసీ ఏదైతే ఉందో దీని ప్రకారం ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్ కి ఒక 4 కిలోవాటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంది అనుకోండి, 30,000 రూపాయల వరకు మాక్సిమం సబ్సిడీ వస్తుంది. అదే 3 కిలోవాటర్ల కెపాసిటీ ఉంటే 30,000, 2.5 కిలోవాటర్ ఉంటే 25,000 రూపాయలు. అంటే డిపెండ్స్ ఆన్ ది కిలోవాటర్ ప్రకారం ఒక కిలోవాటర్ కు 10,000 రూపాయల లెక్కనైతే వస్తుంది అనమాట. అదే మనం
ఎలక్ట్రిక్ 3 వీలర్ తీసుకుందాం, మాక్సిమం సబ్సిడీ వచ్చి 50,000 రూపాయల వరకు అయితే ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్ కి వచ్చి మాక్సిమం వచ్చి మీకు ఇందాక చెప్పినట్టుగా 1,00,000 రూపాయల వరకు అయితే మొదటి సంవత్సరాలు అయితే ఇస్తున్నారు అనమాట. స్క్రాపేజ్ ఇన్సెంటివ్ పాలసీ కూడా ఇస్తున్నారు. ఎవరైతే పాత వెహికల్ తీసుకొస్తారో వాళ్ళ ఓల్డ్ వెహికల్ ఐడెంటిఫై చేస్తారు, అలానే ఆథరైజ్ స్క్రాపింగ్ సెంటర్ తీసుకెళ్లి దాన్ని స్క్రాప్ చేస్తారు. ఆ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అయితే ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత కొత్తగా ఎవరైతే అదే కస్టమర్ కొత్త ఈవీ వెహికల్ కొనుగోలు చేస్తారో స్క్రాపేజ్ ఇన్సెంటివ్ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్ లోకి అయితే వస్తుంది అనమాట. ఇది 2 వీలర్ కి 3 వీలర్ కి 4 వీలర్ కూడా ఈ స్క్రాపేజ్ ఇన్సెంటివ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీలో భారీ మొత్తంలో ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అయితే బిల్డ్ చేయబోతున్నారు అనమాట. అటు ఫాస్ట్ ఛార్జింగ్ కానివ్వండి, కమ్యూనిటీ ఛార్జర్స్ కానివ్వండి, బ్యాటరీ స్వాపింగ్ కానివ్వండి, డీలర్ ఛార్జెస్ కానివ్వండి, వీటన్నింటి కూడా పెంచుతారు. ఫస్ట్ వచ్చేసరికి పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇవాళ పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వచ్చి 30 నిమిషాల నుంచి 8 గంటల వరకు ఛార్జింగ్ టైం, అంటే ఇది DC AC ఛార్జింగ్ ప్రకారంగా అయితే చేంజెస్ అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ స్వాపింగ్ కూడా అండర్ 5 minutes లోనే బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ తీసుకొచ్చారు. బట్ బ్యాటరీ స్వాపింగ్ మోస్ట్లీ B2B వెహికల్స్ కోసం అయితే బ్యాటరీ స్వాపింగ్ కూడా అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ బ్యాటరీ రీసైక్లింగ్ కూడా ఫోకస్ చేశారు. ఎవరైతే బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళే మోస్ట్లీ బ్యాటరీ రీసైక్లింగ్ ప్రాసెస్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ రీసైక్లింగ్ లో లిథియం కానివ్వండి, నికెల్, కాపర్, అల్యూమినియం, గ్రాఫైట్ వీటన్నిటిని కూడా రికవరీ చేస్తారు. రికవరీ చేసి ఆ మెటీరియల్స్ తోనే మళ్ళీ కొత్త బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేస్తారు. అంతేకాదు OEMs కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ చేశారు. ఎవరైతే OEMs ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్స్ పెడతారో, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్ కానీ 3 వీలర్ షోరూమ్స్, వాళ్ళు ఖచ్చితంగా ఒక ఛార్జింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయాల్సిందిగా వాళ్ళు సూచనలు అయితే చేశారనమాట. అలానే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2027 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి ఢిల్లీలో 3 వీలర్స్ ఎవరైనా పర్చేస్ చేస్తే కేవలం ఎలక్ట్రిక్ 3 వీలర్స్ మాత్రమే పర్చేస్ అయితే పర్మిట్ చేస్తారన్నమాట. అంటే పెట్రోల్ తో నడిచేవి కానివ్వండి, లేకపోతే మీకు డీజిల్ సంబంధించిన ఆటోస్ అయితే ఇక్కడ పర్మిషన్ అయితే ఉండవు, వాటిని అయితే బ్యాన్ చేస్తున్నారు. కేవలం ఎలక్ట్రిక్ 3 వీలర్స్ మాత్రమే రిజిస్ట్రేషన్స్ కి అయితే అనుమతిస్తున్నారు. దాంతో పాటుగా April 1, 2028 సంవత్సరం నుంచి ఓన్లీ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ వరకు మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్స్ కి ఢిల్లీలో అయితే పర్మిషన్ ఇస్తారు. అంటే 2028 April 1వ తారీఖు నుంచి పెట్రోల్ 2 వీలర్స్ ని కూడా ఢిల్లీ ప్రభుత్వం అయితే బ్యాన్ చేస్తుంది. మేము ఆల్రెడీ ఈవీ న్యూస్ లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాము. స్కూల్ సంబంధించిన వెహికల్స్ ఏవైతే యూజ్ చేస్తారో వాటికి కూడా కొన్ని దశల వారీగా ఆ ఫ్లీట్ వాళ్ళ స్కూల్ సంబంధించిన బస్సెస్ కానివ్వండి, ఇతర వ్యాన్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయాల్సినట్టుగా అయితే వాళ్ళు చెప్తున్నారు. 2030 సంవత్సరం కల్లా కనీసం 30% స్కూల్ సంబంధించిన ఫ్లీట్ ఆపరేషన్ జరిగే బస్సెస్ అన్ని కూడా 30% అనేవి ఈవీ వెహికల్స్ ఉండాలని చెప్పినట్టుగా ఈ పాలసీలు అయితే చెప్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్ సంబంధించిన ఫ్లీట్ ఆపరేషన్స్ లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని యూజ్ చేయాల్సినట్టుగా ఈ పాలసీలు అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అంతేకాదు ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసినందుకు గానీ PM మీడియం మొబిలిటీ స్కీమ్ ద్వారా సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనేది చెప్తున్నారు. దాంతో పాటుగా సింగిల్ విండో ద్వారా ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ ఫెసిలిటీ పెడదాం అనుకుంటున్నారో, అది ఛార్జింగ్ పాయింట్ కానివ్వండి, స్వాపింగ్ స్టేషన్ కానివ్వండి, సింగిల్ విండో క్లియరెన్స్ అయితే ఇస్తాం అనేది చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఓవరాల్ బడ్జెట్ వచ్చి 15,000 కోట్ల రూపాయలు. బట్ ప్రీవియస్ గా ఈవీ పాలసీ ఏదైతే ఉంటుందో 1.0 ప్రకటించినప్పుడేమో కొంత బడ్జెట్ చెప్పారు, ఇప్పుడు 2.0 కలిపి చెప్తున్నారు. సో రెండు కలిపి వచ్చేసరికి 15,000 కోట్ల రూపాయలు అయితే ఈ పాలసీకి అయితే కేటాయించినట్టుగా అయితే గవర్నమెంట్ అది చెప్తున్నారన్నమాట. ఇక దశల వారీగా అయితే 2026 సంవత్సరంలో ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూల్ అవుట్స్ కానివ్వండి, డిజిటల్ ఈవీ పాలసీ ప్లాట్ఫామ్ కానివ్వండి, ఇలా కొన్ని ప్లాన్స్ స్టార్ట్ చేస్తారు. 2027 వచ్చేసరికి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సబ్సిడీస్ ద్వారా ఎక్కువ సేల్స్ పెంచాలని చెప్పి, నెక్స్ట్ 2028 సంవత్సరానికి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ వెహికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ 2029కి వచ్చేసరికి ఎలక్ట్రిక్ బస్ ఎలక్ట్రిఫికేషన్ మ్యాండేట్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. సో అప్పటి నుంచి 2029 నుంచి ఎవరైనా ఎలక్ట్రిక్ బస్ స్కూల్ సంబంధించిన బస్సెస్ కొనుగోలు చేస్తే ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేయాల్సినట్టుగా రూల్ కూడా చెప్తున్నారు. 2030 సంవత్సరానికి వచ్చేసరికి వీళ్ళు అనుకున్న మైల్ స్టోన్స్ కనీసం చాలా వరకు 30% ఎలక్ట్రిఫికేషన్, ఏదైనా మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా 30% ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తిరగాలన్నట్టుగా ఒక మైల్ స్టోన్ అయితే పెట్టుకున్నారన్నమాట. ఇక ఒకసారి మీరు 2030 సంవత్సరం ఢిల్లీలో చూస్తే గనక వీళ్ళ అంచనా ప్రకారం 88% ఈవీ అడాప్షన్ ప్రెసెంట్ ఉంది. అది 2030 సంవత్సరానికి వచ్చేసరికి 55% ఈవీ అడాప్షన్, అలానే ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందని చెప్పి. అంటే ఒకప్పుడు ఇలా ఉండేది కాస్త మీరు ఒక డాట్స్ కానివ్వండి ఇవన్నీ గమనిస్తే ప్రతి ఇయర్ కూడా పెరుగుతూ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పెరుగుతున్నట్టుగా అనమాట. బ్యాటరీ రీసైక్లింగ్ ఒకటి, అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈవీ పెరగడం కానివ్వండి, అలానే ఎయిర్ క్వాలిటీ కూడా బెటర్ క్వాలిటీ అవడం అనమాట. కొంచెం ఎయిర్ క్వాలిటీ బాగాలేదు అని కాస్త కొంచెం ఎయిర్ క్వాలిటీ బెటర్ అవడం, అన్ని గ్రీన్ వెహికల్స్ అన్ని ఈవీ వెహికల్స్ షిఫ్ట్ అయినట్టుగా అయితే మనం చూడొచ్చు. ఇవి గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో ఎలా అయితే ఉంటుందన్నమాట. డాక్యుమెంట్స్ ఎవరైనా అప్లై చేయాలంటే కనుక సో వాళ్ళ యొక్క ఇన్సెంటివ్స్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే
ఇందులో అయితే అప్లోడ్ చేయాలన్నమాట. మీకు చూపిస్తుంది కాస్త శాంపుల్ స్క్రీన్ మాత్రమే. ఢిల్లీ సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో డిఫరెంట్ స్క్రీన్ అయితే ఉండొచ్చు. సో ఇది ఢిల్లీ గవర్నమెంట్ సంబంధించిన ఈవీ పాలిసీ 2.0 కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. ఒక మంచి స్టెప్ అయితే తీసుకున్నట్టుగా మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ గవర్నమెంట్ పొల్యూషన్ సంబంధించిన తగ్గించాలి అని చెప్పి వీళ్ళు బలంగా అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రీవియస్ గా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి సబ్సిడీస్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా ఎక్కువ సబ్సిడీస్ ఇస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెడుతున్నారు. అటు ఛార్జింగ్ స్టేషన్ కానివ్వండి, స్వాపింగ్ స్టేషన్ కానివ్వండి, సింగిల్ విండో క్లియరెన్స్ కూడా ఇస్తామనేది చెప్తున్నారు. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ కి సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ మొత్తం కస్టమర్స్ ఈవీ వెహికల్స్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా పొల్యూషన్ లెవెల్స్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నెక్స్ట్ అయితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.